జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటాం కదా, ఇంతవరకు వచ్చాము శాంతి పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము. మొత్తానికైతే మహాభారత యుద్ధం ముగిసింది. కౌరవులు ఓడారు, పాండవులు గెలిచారు. కర్ణుడు తమ అన్న అని కూడా పాండవులు తెలుసుకున్నారు. అయితే ఆ తర్వాత ఏమైంది? ఇంతటి అనర్థానికి కారణం నేనే అని చెప్పేసి ధర్మరాజు, నేను సన్యాసం తీసుకుంటాను, 4 ఇళ్లలో బిచ్చమెత్తుకుని బ్రతుకుతానే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సింహాసనాన్ని నేను ఎక్కను, రాజుగా ఇక పరిపాలన కొనసాగించను అని చెప్పేసి తెగేసి కూర్చున్నాడు. భీముడు చెప్పాడు, అర్జునుడు చెప్పాడు, ద్రౌపది చెప్పాడు, చివరికి వ్యాస మహర్షి కూడా చెప్పాల్సిన విషయాలు, ధర్మ సూక్ష్మాలన్నీ కూడా చెప్తున్నారు. నువ్వు చేసింది హింస కాదు, అనవసరంగా ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నావు, నువ్వు చేస్తున్న ఆలోచన తప్పు అని చెప్పేసి. అయినా కూడా ఎక్కడ ధర్మరాజులో మార్పు రావట్లేదు. దాంతో అర్జునుడికి భీముడికి కూడా విపరీతంగా కోపం అయితే వస్తుంది. ఇంతవరకు గత ఎపిసోడ్ లో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కోపంలో అర్జునుడు కానీ భీముడు కానీ ఏమన్నాడు, ఆ తర్వాత ధర్మరాజు ఎందుకు ఇంత మొండి పట్టు కూర్చున్నారు అంటే, ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తే వెంటనే అర్థం చేసుకునేటువంటి ధర్మరాజు సాక్షాత్ వ్యాస మహర్షి చెప్తున్నా కూడా ఎందుకు వినట్లేదు, అసలు అతని మనసులో ఉన్నటువంటి బాధ ఏంటి, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ధర్మరాజుకు వచ్చింది అనేది ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం. సో మొత్తానికైతే సుధమ్యుడి కథ చెప్పి వ్యాస మహర్షి చెప్పాడు, నువ్వు ఏ అన్యాయం చేయలేదు, రాజుగా నీ ధర్మాన్ని మాత్రమే నువ్వు చేశావు, నువ్వు ఎలాంటి హింస చేయలేదని. అయినప్పటికీ కూడా అలాగే భీష్మించి కూర్చోవడంతో వెంటనే అర్జునుడికి భీముడికి విపరీతమైన కోపం వచ్చేసి, అన్నా ఎంతమంది చెప్తా నువ్వు వినవేంటి, ఎందుకు ఇంత చేశాం కదా, ఇదేదో ముందే చెప్పుంటే యుద్ధమే చేసే వాళ్ళం కాదు, తీరా ఇప్పుడు ఇంతమందిని చంపుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఈ సింహాసనం వద్దని మాట్లాడుతున్నావు, ఇదే కని న్యాయము, పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి మాటలు కూడా నువ్వు వినవా అని చెప్పేసి కాస్త కోపంగానే మాట్లాడుతూ ఉంటారు. అప్పటి వరకు ధర్మరాజు ఓపిక పడతాడంటే కేవలం తన నిర్ణయం చెప్తాడు కానీ ఒక్క మాట కూడా కఠినంగా మాట్లాడు, ఏమి మాట్లాడంటే అలా అలా స్థానంలాగా ఉండిపోతాడు. కానీ ఎప్పుడైతే వీళ్ళు కూడా అని వ్యాసమహర్షి కూడా చెప్పి అందరూ ఏడుస్తుండడంతో ఇక ఒక్కసారి ధర్మరాజు మనస్సులో ఉన్న బాధ అంతా వెళ్ళగక్కుతాడు. అతని వల్ల కాదు, ఒక్కసారి వ్యాస మహర్షికి దండం పెట్టి, మహర్షి నన్ను క్షమించండి, మీ మాట కాదంటున్నందుకు, ఒక్కసారి మీ చుట్టుపక్కల చూడండి, ఆ స్త్రీలు ఎలా ఏడుస్తున్నారో, వాళ్ళ రోదనల్సులు అరణ్య రోదన అయిపోయింది, అంత బాధపడుతున్నటువంటి వాళ్ళ కన్నీళ్లు చూసి కూడా నేను ఎలా ఈ రాజ్యాన్ని నీలమంటావు, అసలు ఎలా ఈ దుఃఖాన్ని అధిగమించడం అనేది నాతో అయ్యేటువంటి పనేనా అంటాడు. అప్పుడు వ్యాసమహర్షి కొన్ని విషయాలు చెప్తాడు, నేను యాస్టీజ్ గా చదువుతాను, వినండి. దుఃఖం పొమ్మంటే పోతుందా, సుఖం రమ్మంటే వస్తుందా, వెనుకటి జన్మలో చేసుకున్నటువంటి దాన్ని బట్టి పాపపుణ్యాలన్నీ ఉంటాయి, నిజంగా కాలం కలిసి వస్తే ధర్మరాజా, బుద్ధిహీనుడు కూడా బాగా డబ్బు చేతికి వస్తుంది, కానీ అదే కాలం కలిసి రాలేదనుకో, ఎంత గొప్పవాడి దగ్గరైనా చిల్లి గవ్వ ఉండదు. గాలి, వాన, ఎండ, పద్మాలు, కలువలు, తీగలు, పువ్వులు, పుయ్యడం, చావు, పుట్టుక, ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నటువంటి పని. ఇవన్నీ కాలగతిలో అన్ని జరిగిపోతూ ఉంటాయి. కాలాన్ని బట్టి మనం కూడా ముందుకు వెళ్ళాలి కానీ వెనకటి విషయాలు ఆలోచిస్తూ కూర్చోకూడదు. బుద్ధిమంతుడు ఎవరు అలా ఆలోచించరు. నీకు సేనాజిత్తు కథ, సేనాజిత్తు గురించి చెప్తాను. సేనాజిత్తు మహారాజు అసలు అద్భుతమైనటువంటి రాజు ఉండేవాడు, అద్భుతంగా పరిపాలన సాగించాడు. కానీ కొన్ని కారణాల వల్ల అతడు కొడుకు చనిపోయాడు. అప్పుడు అతడు కూడా అనుకున్నాడు నేను కూడా చనిపోతానని. కానీ ఆ సమయంలోనే తనలో తాను అంతర్మదనం చేసుకున్న తర్వాత అతడు కొన్ని విషయాలు చెప్పాడు. ఆ విషయాలు ఇప్పటికే కాదు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. అసలు సేనాజిత్ ఏమన్నాడో చెప్తాను విను ధర్మరాజా అని ఇలా చెప్తున్నాడు వ్యాసమహర్షి. తాను కొందరికి బాధ కలిగించడం, కొందరి చేత తాను బాధపడడం అనేది లోకంలో ఉంది. కాబట్టి జ్ఞానవంతుడు ఎప్పుడైనా సరే ఎవరిని బాధ కలిగించడు. ఎందుకంటే మనం ఎవరికైనా బాధ కలిగించామంటే ఖచ్చితంగా ఆ బాధ తిరిగి వస్తుంది. కాబట్టి ఇక ధనము, భార్య, బిడ్డలు, బంధువులు పోయారని ఏడవడం నిజంగా తెలివి తక్కువ పని. ఏడిస్తే మాత్రం కీడు తప్పుతుందా? పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? కనుక ఏడవకూడదు. దుఃఖానికి, భయానికి లోకంలో ఎన్నో కారణాలు ఉంటాయి. అంటే మనం దుఃఖించడానికి, మనం భయపడడానికి లోకంలో అనేక కారణాలు ఉంటాయి. వాటిని పండితుడు మనసులో పెట్టుకోడు. మూఢుడు మాత్రమే పదే పదే గతంలో జరిగినటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు. శాంతి కోరే మనుషులు సుఖం వస్తే సంతోషించరు, అలాగే దుఃఖం వస్తే దుఃఖపడరు. అలాగే జ్ఞానవంతులు అవుతారు. అది కాదని మూఢులైన వాళ్ళు మాత్రమే ఎప్పుడు కూడా వీటిల్లో కొట్టుమిట్టాడుకుంటూ ఉంటారు.
కాబట్టి ఇప్పుడు నేను ఏడవడం కాదు, నీకు ముందు ఏం చేయాలో నిశ్చయించుకోవాలని చెప్పేసి తనను తాను అనుకుని తనకు తాను సర్ది చెప్పుకొని తన కుటుంబ సభ్యులకు కూడా సర్ది చెప్పాడు. నిజంగా ఆ రోజు తన కొడుకు చనిపోయిన తర్వాత కూడా సేనాజిత్తు మాట్లాడినటువంటి మాటలు అందరికీ ఆదర్శం. అదిగో అలాంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని నువ్వు గడపాలి తప్ప ఇప్పుడు యుద్ధంలో ఏదో జరిగిపోయిందని నువ్వు ఏడుస్తే కూర్చుంటే ఇలా ఏడుస్తూ కూర్చోకూడదు. నీ ధర్మం అనేది రాజధర్మం. కాబట్టి అందరూ కూడా గొప్పగా చెప్పుకునేలా నీకు స్వర్గ ద్వారాలు తెరిచేలాగా నీ కులధర్మాన్ని నిర్వర్తించు, రాజుగా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అని చెప్పేసి వ్యాస మహర్షి చెప్తాడు. ఇక వ్యాస మహర్షి చెప్పగానే ఒక్కసారిగా అప్పటి వరకు ధర్మరాజులో ఉన్న దుఃఖం అనేది ఇలా పొంగుకొచ్చి మాట్లాడుతుంటాడు. అసలు ధర్మరాజు మామూలుగా ఉండదు. అసలు ఇక్కడ ధర్మరాజు మాట్లాడతాడు, ఆయన గుండెల్లో ఇంత బాధను దాచుకుని ఉన్నాడు అనేది అనిపిస్తుంది. ఇలా అంటాడనమాట. ఒక్కొక్కటి చదువుతూ చెప్తాను వినండి. చిన్నప్పుడు నన్ను ముద్దుగా తన తొడల మీద పెట్టుకుని లాలించిన నా తాత భీష్ముని పొట్టను పెట్టుకున్నాను. అర్జునుడు బాణాలు అతని శరీరాన్ని చీల్చేస్తూ ఉన్నా అతడు శిఖండి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అది కల్లారా చూశాను నేను. ఎల్లప్పుడూ అది నా మనసును కాల్చేస్తూనే ఉంది. అట్లాంటి పరిస్థితిలో కూడా శిఖండి మీద ఒక్కటంటే ఒక్క బాణం కూడా వేయలేదు. పరశురాముడు అంతటి వాడిని జయించిన వాడు, కాశీరాజు కూతుళ్ల కోసం లోకంతోనే పోరాడినవాడు, అంతవాడు యుద్ధంలో తుల్లిపోవడం ఊహించుకుంటే ఆ దుఃఖాన్ని ఆపడం ఎవరి తరం? నా తాత గురించి ఆలోచిస్తేనే నాకు దుఃఖం ఆగట్లేదు. ఇంత వంశానికి తలమానికం లాంటి నా తాతను నేను పొట్టన పెట్టుకున్నాను. ఇంతకంటే దారుణమైనటువంటి విషయం మరొకటి ఉంటుందా? ఇంకా ఇలా మాట్లాడుతుంటాడు ధర్మరాజు. లోకమంతా పాద పూజ చేసుకునేటువంటి నా గురుదేవుడు ద్రోణుని దుఃఖంతో తన కొడుకు కోసం ఎంతో నమ్మి నా వైపు చూసి నన్ను అడిగాడు. ఏనుగు చావును మనసులో పెట్టుకుని బతికున్న అశ్వత్థామను చచ్చిపోయాడని చెప్పేసి అబద్ధం ఆడినటువంటి గురు ద్రోహిని నేను. నాకు రాజ్యం ఏలే అర్హత ఉందంటావా మునివర్య? మునీంద్ర, నువ్వే చెప్పు. రాజ్యం కోసం ఆశపడి ఇంత పాపం నెత్తిన పెట్టుకున్నానే, గురుదేవుని చంపుకున్నానే, గురుద్రోహం చేశానే, నాలాంటి వాడికి సింహాసనం మీద కూర్చునేటువంటి శక్తి ఉందంటావా? అన్న మహాత్ముడే నా అన్న కర్ణుడు. అలాంటి కర్ణుణ్ణి రోజు లేచి అతనికి పాదపూజ చేయాలి. అలాంటి కర్ణుణ్ణి నేను కక్షగట్టినట్టు అర్జునుడి చేత చంపించానే. నా అన్న చావుకు నేనే కారకుణ్ణి. కర్ణుని పుట్టన పెట్టుకుని ఈ రాజ్యాన్ని నేను ఏలాలంటావా? మహావీరుడు ద్రోణాచార్యుడు కాస్త మండుతున్న అగ్నిహోత్రంలాగా పద్మవ్యూహాన్ని పన్నినప్పుడు అయ్యో అలాంటి అగ్నిహోత్రంలోకి చిన్ని బాలుడైనటువంటి అభిమన్యుని పంపానా? కేవలం నా గెలుపు కోసం అభిమన్యుని పుట్టను పెట్టుకున్నానే. ఏ ముఖం పెట్టుకుని నేను అర్జునుడి మొహము అదేవిధంగా సుభద్ర మొహం చూడగలుగుతాను? వారికి నేను చేసినటువంటి అన్యాయం ఏం చేస్తే మాత్రం తీరుతుంది? అదిగో ఒక్కసారి ద్రౌపదిని చూడు. కష్టాలు కన్నీళ్లు తప్ప ఆమెకి ఇంకేం తెలుసు? మేరు లాంటి 5 కొడుకులు, ఆ 5 కొడుకులు నా వల్లే కదా, నా రాజకాంక్ష వల్లనే కదా వాళ్ళు చనిపోయారు. అయ్యో కొడుకులు పోయి ఒక్కరంటే ఒక్కరు కూడా మిగలకుండా ఆ తల్లి ఎలా ఏడుస్తుందో చూడు. భూదేవికి ఉన్నంత సహనం ఆమెకుంది. రేపు ఆమె ముఖం నేను ఎలా చూస్తాను? ఇంకా అని చెప్పేసి ఘటోద్గజుడు, అదే భీముడి గారాల పట్టి ఘటోద్గజుడిని నేనే కదా పొట్టను పెట్టుకున్నాను, నేనే కదా పంపించాను. విరాటుడు, ద్రుపదుడు, దుష్టజిమ్ముడు, శిఖండి, దుష్టకేతు. అయ్యో ఎవరి కోసం ఏడవను నేను అబద్ధం ఆడాను, గురుద్రోహం చేశాను, తండ్రి లాంటి తాతను చంపుకున్నాను, నా వాళ్ళందరినీ చంపుకున్నాను, నా కొడుకుల్ని నేను పొట్టను పెట్టుకున్నాను. అంతెందుకు గురువర్య, ఒక్కసారి మీ చుట్టూ చూడు. భర్తలు చనిపోయి కొడుకులు చనిపోయి ఆ తల్లులు ఎక్కడి వాళ్ళక్కడ పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. ఆ స్త్రీల చావుకు కారణం నేను కాదా? నిజం చెప్పమంటే స్త్రీని చంపిన పాపం కూడా ఇప్పుడు నాకు చుట్టుకుంది. నాకు చుట్టుకొని పాపం ఇది. ఈ పాపాలు నాకు చుట్టుకొని నన్ను వేధిస్తుంటే ఇప్పుడు నువ్వు నన్ను వెళ్ళి సింహాసనం ఏలమంటున్నావు. నా వల్ల అయ్యే పనే కాదు ఇది. ఎట్టి పరిస్థితిలోనూ నేను సింహాసనం ఏలుకోను. నిజం చెప్పాలంటే ఈ క్షణంలో అగ్ని ప్రవేశం చేసి నాకు ఆత్మహత్య చేసుకోవాలని ఉంది. కానీ ఆత్మహత్య మహాపాపం కాబట్టి నేను బ్రతుకున్నంత కాలం సన్యసించి భిక్షాటన చేస్తాననేటువంటి నిర్ణయానికి వచ్చాను. దయచేసి ఎవ్వరూ కూడా నా నిర్ణయానికి అడ్డు చెప్పకండి. మీరు అడ్డు చెప్పడానికి మాట్లాడితే నాకు ప్రాయోపవేశం చేయడం అంటే నేను ఆత్మహత్య చేసుకోవడం మీద నాకు మరో మార్గమే లేదు అంటున్నాడు. ఎవరంటున్నారు ధర్మరాజు?
జీవిత కాలంలో ఒక్క అబద్ధం కూడా ఆడనివాడు, ఇచ్చిన మాట కోసం అడవులు పట్టుకుని పోయినవాడు, ఏదైనా సరే అడిగితే ఇచ్చేవాడు, ఏ రోజు నోరు తెరిచి ఒకరిని ఒక మాట కూడా అననివాడు, ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు, మంచివాడు అని లోకమంతా పొగిడేటువంటి ధర్మరాజు తనకు అన్నకు చంపిన పాపం, తాతను చంపిన పాపం, కొడుకుల్ని చంపుకునే పాపం, గురువుని చంపిన పాపం, గురుద్రోహం, అబద్ధమాడిన పలుకు, అది కాక స్త్రీలను చంపిన పాపం కూడా నాకు చుట్టుకుంది అంటున్నాడు. మొత్తానికి ధర్మరాజు అన్ని పాపాలు తన రాజకాంక్ష వల్లే జరిగావు. నేనొక్కడిని సింహాసనాన్ని కాదనుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇన్ని తప్పులకు కర్తను నేనే, నా వల్లే ఇదంతా జరిగింది, ఇదంతా జరగడానికి కారణం నేనే అని చెప్పేసి విపరీతంగా ఇంకా అప్పటికి భూమి మీద పడిపోయి ఏడ్చేస్తుంటాడు. అసలు ఇదంతా జరుగుతున్నా ఇప్పటివరకు కృష్ణుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా. ఇంతమంది మాట్లాడుతున్నారు, పాండవులు మాట్లాడుతున్నారు, ద్రౌపది మాట్లాడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి పురోహితులు మాట్లాడుతున్నారు, ధర్మరాజుకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, వ్యాసమహర్షి కూడా చెప్తున్నాడు. కానీ కృష్ణుడు ఒక్క మాట అంటే ఒక్క మాట ఇప్పటి వరకు ధర్మరాజుతో మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? అసలు ఇన్ని పాపాలు తనకు తగిలాయి, తను అసలు బ్రతకడానికి అర్హుని కాదు అనుకుంటున్నటువంటి ధర్మరాజు ఏ రకంగా మళ్ళీ అందులో నుంచి బయటికి వచ్చి తన సింహాసనాన్ని తాను ఏలాలనేటువంటి ఆలోచన వచ్చింది, ఎలాంటి తను చేసినటువంటి తప్పులకు ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు, అసలు కృష్ణుడు ఏం మాట్లాడాడు. ఎందుకంటే కృష్ణుడి యొక్క మాట తీరు ఎలా ఉంటుందంటే, అంటే కృష్ణుడి కన్నా చక్కగా మాట్లాడే వాళ్ళు వేరొకరు ఉండరు. అంటే ఒక చెట్టు మీద ఉన్న పండుని కొట్టాలంటే అది బాగా మక్కిన పండు అంటే ఒక దెబ్బకే పోతుంది, అదే కాయ అంటే దాన్ని కొట్టడానికి సమయం ఎక్కువ పడుతుంది. కృష్ణుడు కూడా ఎప్పుడైనా సరే ఆచి తూచి సమయం వచ్చినప్పుడు మాట్లాడతాడు. మరి అలాంటిది ధర్మరాజుతో ఏం మాట్లాడాడు, ఏం జరిగింది, ఏ రకంగా ధర్మరాజు ఆ బాధ నుంచి బయటకు వచ్చాడనేది మనం రానున్న ఎపిసోడ్స్ లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నట్టుగా చెప్తున్నాను, ఏది మిస్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ గా చదువుతున్నాను. అది మన రెగ్యులర్ గా మనం మాట్లాడుకునే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.